హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాంబార్ చేస్తున్నాను చూడండి. పెసరపప్పు తీసుకోండి, చింతపండు నానబెట్టుకోండి, పెసరపప్పు కడిగి కొంచెం పసుపు వేసుకొని పొయ్యి మీద పెట్టుకోండి. ఆ తర్వాతకి సొరకాయ, బెండకాయలు, పచ్చిమిర్చి, టమాటా ఆయిల్ వేసి కట్ చేసుకొని పెట్టుకోండి. మునక్కాయలు కట్ చేసుకోండి. ఆయిల్ వేసి జీలకర్ర, ఆనియన్స్ వేయండి, కొంచెం పసుపు వేయండి. ఆ తర్వాత కొంచెం మగ్గినాక ముక్కలు మొత్తం దాంట్లో వేసుకొని కట్ చేసి పెట్టుకున్నాయి కొంచెం మగ్గాలి. ఇవి బాగా ముక్క ఉడకాలి బాగా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకోండి. మంచిగా కలుపుకోండి. పప్పు ఉడికి చూసుకొని మంచిగా ఎనుపుకొని చింతపండు రసం దాంట్లో వేసుకోండి. పప్పులోకి కలపండి. మంచిగా ఉడికినాక కొంచెం సాంబార్ పౌడర్ వేయండి. పప్పు దాంట్లో వేసుకోండి. సాంబార్ మంచిగా ఉడికింది చూడండి. సొరకాయ ముక్కలు మంచిగా ఉడకాలి. ధనియాల పౌడర్ వేయండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. సాంబార్ రెడీ చూడండి.